న్యూస్ అలర్ట్స్. 10 ఆగస్టులోపే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన మహాపాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ వస్తాడు, మీ బాధలన్నీ తీరుస్తాడని భరోసా ఇచ్చారు. మళ్లీ కేసీఆర్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే అని రైతులతో హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మోసం అని అన్నారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి రోజు రోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, జాబ్ క్యాలెండర్ ఇలా ఎన్నో హామీలను అటకెక్కించారని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తిట్టే ప్రోగ్రాంలు పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ కు బూతులు తిట్టడం తప్ప పరిపాలన చేత కాదని విమర్శించారు. పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టిపెట్టి మాట తప్పిండు కదా. అందుకే వేములవాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని, రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నాను. ఓ పెద్ద మనిషి అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్న పోయి దేవునికి మొక్కునంటే నేను మొక్కొచ్చిన. ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కులేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్ముని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుడిని మొక్కొచ్చిన. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్టు అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే, గంత పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం, ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు, సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు రివ్యూ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాయి, మరోవైపు ప్లాన్ ప్రకారం మిల్లర్లను, దళారీలను రైతుల మీదకు వదిలారని తెలిపారు. దీని వెనుక 100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మంత్రులు దళారులతో, మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పండించిన ప్రతి గింజను కొన్నారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులకు బెదిరిస్తున్నారు, దళారులతో కుమ్మక్కయ్య ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2014 ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి, రైతులు మళ్లీ దోపిడీకి గురవుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా మా హక్కు మేము అడగొచ్చు, అధికారి తప్పకుండా మంత్రికి ఏం సమాధానం ఇస్తాడో అదే మాకు కూడా ఇవ్వాలి, మంత్రికి ఏం సమాచారం ఇస్తాడో మాకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా భయపడుతున్నారు. కేసీఆర్ ఉన్ననాడు ప్రతిరోజు సాయంత్రం అధికారులు స్పష్టంగా సమాచారం ఇచ్చేది ప్రజలకు, ఇగో ఈ రోజుకి ఇంత ధాన్యం కొన్నాం, ఇన్ని డబ్బులు మీ అకౌంట్లలో వేసినాం అనే మాట. కానీ ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు ఎన్ని ఓట్లు కొన్నారు, అందులో సన్న ఓట్లు ఎన్ని, దొడ్డు రకం ఓట్లు ఎన్ని, ఎన్నిటికీ డబ్బులు పేమెంట్ జరిగింది, ఎన్నిటికీ బోనస్ ఇచ్చింది, ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మేము ప్రజాప్రతినిధులను అడిగితే కూడా చెప్పే పరిస్థితిలో లేరు, భయపడుతున్నారు. సార్ మా పేరు చెప్పకండి సార్ అని మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు అధికారులు. కేవలం దీని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డ్రామాలు వేస్తున్నారు, ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు భాష కేవలం దీని నుంచి పక్కదారి పట్టించడం కొరకు కేసీఆర్ మీద ముఖ్యమంత్రి పేలుతున్న అవాకులు చెవాకులు మళ్ళీ యువతర వైపు నుంచి వెళ్ళి అదే పద్ధతిలో దాడి జరగాలని,
రైతాంగం సమస్యలు పక్కకు పోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇటువంటివి చేస్తున్నాడు. ఏమన్నాడు కేసీఆర్? నిన్ను ప్రజానికానికి గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీడియా మిత్రుల్ని. గత 11 నెలల కాలంలో ఆ పార్లమెంట్ ఎన్నికల 10 రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఇంకొన్నో ఒక మాట అడిగిండా అన్నాడా? ఈ రాహుల్ జోలికి వచ్చిండా? కేసీఆర్ నిజమే లేనే లేడు. కేసీఆర్ని మర్చిపోయారు అనుకున్న కేసీఆర్ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రోజు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ యాద్ చేసుకుంటుంది కేసీఆర్ను నువ్వే కదా ముఖ్యమంత్రి. లేనే లేని కేసీఆర్ గురించి నీకెందుకు భయం? కేసీఆర్ని కాదు, కేసీఆర్ నీడని కూడా చూడలేదు కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చెత్త మాటలన్నీ? ఎందుకు ఆ రోత మాటలన్నీ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి ఎవరి కాళ్లు మొక్కడానికి వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి 2-3 రోజులు అక్కడే మకాం వేశారని, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే 50 నుంచి 60 రోజులు సరిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు వెళ్లి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపడి ఢిల్లీ వెళ్లారంటూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ విమర్శించడంపై సుధీర్ రెడ్డి బగ్గుమన్నారు. అమృత్ టెండర్ల విషయంలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ముందే చెప్పి వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేయాలని కుట్ర పన్నారని, కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. నువ్వు బీజేపీ తోటి కుమ్మక్కైపోయి ఈడీ యొక్క వార్త బయటికి రాలేదు, మాకేం కర్మ. ఇవాళ కొన్ని టెండర్ల గోల్మాల్ విషయంలో కేంద్ర మంత్రికి రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు పోతే అడ్డగోలి మాటలు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు ఏదో ఒక కేసులో అయినా నిరికిద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు మలేషియాకు తెలంగాణ మహాసభలు మలేషియాలో ఉంటే మరి మలేషియాకు పోతే పారిపోయిందని చెప్పేసి మళ్ళీ మీరు అంటారని చెప్పి మలేషియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉన్నా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఏ ఆర్గనైజేషన్ ఏసీబీనా ఈడీనా ఎవరిని పంపిస్తారు రమ్మని చెప్పండి, నేను ఫేస్ చేస్తాను సిద్ధంగా ఉందని చెప్పిన ధైర్యశాలి కేటీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. టెండర్ల గోల్మాల్లో కుంభకర్ణ మీద దొరికిపోతారని చెప్పేసి భయంతో కేటీఆర్ గారు అమృత్ టెండర్ల విషయంలో భయంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప ఇది దివాళకోర రాజకీయానికి ఒక నిదర్శనం. ఎప్పుడు వేస్తే అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు, వాగ్దానాలు పక్కకు పెట్టిండ్రు. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని నష్టం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు నెట్టాలని చెప్పి కేవలం ఒకే ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా ఏమాత్రం కూడా ఏ ప్రయత్నాలు కానీ ఏ అభివృద్ధి కానీ జరుగుతలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ 340 రోజులలో 26 మళ్ళీ ఈ రోజు ఒకసారి 27 సార్లు ఢిల్లీకి పోయింది. ఈ 340 రోజుల పరిపాలనలో 27 సార్లు ఢిల్లీకి పోయింది. ఒకసారి 11 రోజులు ఉన్నాడు, ఒకసారి 6 రోజులు ఉన్నారు. పోయినప్పుడల్లా 1.5 డే 2 డే కంపల్సరీ అంటే 50-60 రోజులు దాదాపు కేవలం ఢిల్లీ చక్కర్లు కొడతానికే ఇలా సరిపోయింది. ఇప్పటికి కూడా నిజంగా కూడా మిగతా యొక్క మంత్రివర్గ విస్తరణ కూడా కనీసం చేసుకోలేకపోయింది. మరి ఢిల్లీకి 27 సార్లు పోయి మంత్రివర్గ విస్తరణ లేకపోతే అది డిస్కషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఒక పార్టు కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకుంటారు, రెండో పార్టు బీజేపీ తోటి ఏ విధంగా సన్నిహితమవుతుందన్న ప్రయత్నంలోనే 27 సార్లు ఢిల్లీకి పోయిందని చెప్పి ప్రధానంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మరి మీరు బీజేపీ తోటి ఈరోజు కుమ్మక్కైపోయి బీఆర్ఎస్ పార్టీని తొక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతురి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మువ్వల వెంకట సుబ్బయ్య, శ్రీధర్, మాదల రమేష్ పట్నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అతిపెద్ద ధార్మిక క్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబర్ గా నాకు అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలిపారు. గతంలో టీటీడీలో సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర జీతం తీసుకొని స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా
విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అన్యమతస్తుల్ని హెచ్చరిస్తున్నాం. మేము మాకు మీ సేవలు అవసరం లేదు, స్వామివారిని నమ్మని వాళ్ళు మాకు అవసరం లేదు. అతిపెద్ద ధార్మిక క్షేత్రం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి సేవకి నాకు అవకాశం కల్పించినటువంటి మా ఎన్డీఏ కూటమి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకంతో నా మీద ఈ గురుతరమైనటువంటి బాధ్యతని అప్పగించారు. గతంలో కూడా ఒకసారి స్వామివారి సేవలో పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ అప్పటి ఎన్డీఏ కూటమి నాకు అవకాశం ఇచ్చింది. తిరిగి ఈ అవకాశం కల్పించినందుకు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్న మిత్రులారా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాల్ని వెబ్సైట్లో పొందుపరచలేదు. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బోర్డులో సుదీర్ఘంగా ఏ అంశం మీద చర్చ జరగలేదు. పూర్తిగా దేవస్థానాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్గా ఆ రోజు మార్చుకోవడం జరిగింది మిత్రులారా. ఇది ఎందుకంటే చాలా బాధేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు మిత్రులారా. తాము చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీందర్ రెడ్డి తరపున న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులెడ్డి మీడాకు తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం వర్రా రవీందర్ రెడ్డిని నెల 4వ తేదీన పోలీసులు కడప తాలూకా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి 41A నోటీస్ ఇచ్చారు. తర్వాత తనతో వచ్చిన న్యాయవాది హరినాథ్ రెడ్డి స్నేహితుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీందర్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. కాగా ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకట సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా ఈ నెల 8న కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఓ ఇంట్లోకి రవీంద్రరెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చేసేందుకు వెనకాడబోమని పోలీసులు అతనిని బెదిరించారు. సినిమా సీరియస్ గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమెడియన్ వస్తాడు. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఒక కమెడియన్ ప్రత్యక్షమయ్యాడు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. ఆనం ఇకరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తాము మాట్లాడగలమని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు. తమ అధినేతను ఏకవచనంతో సంబోధిస్తున్న ఆనం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అలా తాము మాట్లాడగలమని, అయితే వైఎస్ఆర్సీపీ తమకు సంస్కారం ఉందని చెప్పారు. ఆనాడు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్ మాటలు ప్రస్తావించిన ఆయన త్వరలో తన తండ్రి చంద్రబాబును కూడా నారా లోకేష్ ఔరంగజేబు మాదిరి పక్కకు నెట్టి సీఎం కుర్చీ లాక్కుంటారని బయట జోరుగా ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. ఇకరైనా ఆనం నోరు అదుపులో పెట్టుకోవాలని, మళ్లీ తమ నాయకులపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తానని శివశంకర్ రెడ్డి హెచ్చరించారు. మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఎందుకంటే జనాలను ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతలన్నీ కూశాడు. ఏం కూశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు, దాని గురించి ఏదో బెతలం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అధ్యక్షులు మార్చాలి, అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు. ఒకే ఒక్కటి, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమేడియన్ భాష, ఆ కమేడియన్ హావభావాలు, ఆ కమేడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది, ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయా కమేడియన్ నల్లబాలు గారు, మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత
అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా సాక్షాత్తు నారా లోకేష్ చిన్నన్న అంటే మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నార్నే శ్రీనివాస్ గారు అన్నారు. అవునా కాదా? అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా, మరి ఆయన ఎందుకు కనిపించలేదు? ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు? నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం. ప్రజల తరపున టీవీ5, ఈనాడు, ఏబిఎన్ ప్రశ్నించడం మానేసేయని వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. చంద్రబాబు సూపర్ 6 అని ప్రచారం చేశాడు, ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15,000 అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. హామీల గురించి ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారన్నంటూ పోసాని నిలదీశారు. నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని, పార్టీలు మారుతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు 600 వాగ్దానాలు చేశారు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు? నాలాంటి వాళ్ళని తిట్టినందుకు టీవీ5 నాయకుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గర వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించారు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపరు అని పోసాని ప్రశ్నించారు. అతను నేను విశేషం పోయండి కళ్ళలో, వాడు బొచ్చగాడు తరిగి కొట్టండి ఆ దున్నపోతుని అని నువ్వంటే క్యాట్ బాల్తో కొట్టలేదా? లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి? ఇవి తిట్లు, ఇవి ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పావా? ఇలా తిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రిని ఈ టీవీలో, ఏబిఎన్లో స్పష్టంగా ఎప్పుడైనా చెప్పారా? అంటే పోసాని ఒక్కడే కదా బచ్చా, వీడు ఎక్కడ చంపేస్తే కొంచెం దొరుకుద్ది. ఇంకా చూడండి అయ్యగారు అటు చెప్పారు నరేంద్ర మోడీని, నరేంద్ర మోడీ నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. నీకు బిడ్డలేరు, నాకు బిడ్డ ఉంది. నువ్వు రౌడీవి, ఖేడీవి. మోడీ కాదురా నువ్వు, ఖేడీ. ఇది ది గ్రేట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్, హానెస్ట్ ఫెలో నరేంద్ర మోడీ. ఆ జడ్జిల్మర్ను పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ఎవడన్నా ఈ చెంచా మీడియాలో దీన్ని కదా ప్రముఖం కానాలి. అరే మోడీ గారు ఇంత మాట్లాడాడు, హౌ డేర్ హీ ఈజ్ అని కదా. ఎలా? ఎందుకంటే నాకేం కావాలి? ప్రజలకు కాదు కావాల్సింది, మన బీఆర్ నాయుడికి తెర మీద కొండ మీద ఆడ కూడా కొంచెం భోజనం చేయొచ్చు, మ్యాలు కొంచెం పెద్ద పోస్ట్ వచ్చింది. ప్రజలు సత్యేంటి పోయేంటి, వాళ్ళు తిడితేంటి పోయేంటి, మనకెందుకు? అదైపోయింది. ఇంకా అడిగిన ఎస్సీ ఎస్టీ కులాల్లో అంటే మాలా మాదిగ సోదరుల కులాలు అన్నమాట. వారి కులంలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా? ఎవరన్నా తెలుసా? వేశారా? భలే తిట్టాడు, భలే తిడతాడు. అంటే ఎందుకు? మీకు ఎస్సీలంటే అస్సలు లెక్కలేదు, ఎస్టీలంటే అసలు వెంట్రుక. మా క్యాస్టే గొప్ప, మా సారు ఏం తిట్టినా తిట్టు కదా, అది గొప్ప. ఇది అయిపోయింది కదండి. ఇక ఇది చెప్పేటువంటి ఇదిగో నెక్స్ట్ ఒక్కొక్కడిని బట్టల తీసుకొడతా నారా లోకేష్ గారు తెలుసుగా, రెడ్ బుక్ తీసుకొని. సిడ్నీ కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ మహిళా ప్రతినిధుల పట్ల ఇతర అంశాలపై చర్చించామన్నారు. సోషల్ మీడియా పోస్టులతో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఆత్మస్థైర్యాన్ని నింపాలని సూచించారు. కామన్వెల్త్ లో సిడ్నీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో నేను భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కామన్వెల్త్ విమెన్ పార్లమెంటేరియన్ చాప్టర్ కి నన్ను స్పీకర్ గారు ఓం బిర్లా గారు నన్ను చైర్మన్ గా వారు నియమించడం జరిగింది. కనుక భారతదేశ తరఫున నేను వెళ్ళి అక్కడ ప్రాతినిధ్యం వహించడం అనేది ఇది ఒక మంచి అవకాశం మాత్రమే కాదు, నేను గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ అన్ని సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రం నుండి
కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ కాబట్టి స్పీకర్లు కూడా ఆహ్వానిస్తారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అది చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది కనుక వారు ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుంటూ గడిచిన ఒక 10 సంవత్సరాల కాలంగా ఇండియా చాప్టర్ ఏదైతే ఉందో కొంచెం ఒక నిర్లప్త ధోరణిని అవలంబిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని యాక్టివేట్ చేసి ముందుకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత నా మీద ఉన్నటువంటి సందర్భంలో నా మీద విశ్వాసంతో నాకు ఇచ్చినటువంటి ఈ అరుదైనటువంటి అవకాశానికి ఈ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత నకిరేగల్ మాజీ ఎమ్మెల్యే చురుమతి లింగయ్యకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న తిరుపతన్నతో లింగయ్య కాంటాక్ట్ ఉండటంతో నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ఈ నోటీసులపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. మంగళవారం తెలంగాణ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఎవిడెన్స్ కోసమే తమ మాజీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇచ్చారు. దానికి మా మాజీ ఎమ్మెల్యేలు సమాధానమిస్తారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తామేం భయపడే వాళ్ళం కాదని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మాకేంటి, ఓడితే మాకేంటని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని అంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో ఎందుకు బీజేపీ విచారణ చేయడం లేదని అడిగారు. రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ దాడుల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. చెప్పారు మా పరిస్థితికి ఇట్లా ఉంది ఊళ్ళలో పోతే అని, దాన్నే మాట్లాడుతున్నారు, దాన్నే మీడియాలో పెడుతున్నారు, పోస్టులు చేస్తున్నారు. దాన్ని చూసి భయపడుతున్నావు, సోషల్ మీడియాను చూసి భయపడుతున్నావు. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు ఏంది, దానికి మీరు ఇచ్చిన పేమెంట్ ఏంది, పత్తి కావచ్చు, ధాన్యం, వరి ధాన్యం కావచ్చు, ఇచ్చిన సబ్సిడీ ఎంత వెంటనే లెక్కలు చెప్పాలి. రైతాంగం దోపిడికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అనుకున్న ప్రకారం ఎంఎస్పీ కంటే ఏ రైతు తక్కువ అమ్ముకున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత. తప్పకుండా మీరు మిల్లర్ రైతులు కుమ్మక్కయ్యే రైతాంగానికి ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని ఒప్పుకున్నట్లే. రైట్. ఎందుకు వాళ్ళిద్దరు ఒకటే అని కదా మేము అంటుంది. బండి సంజయ్ ఎందుకు పోయి మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి పోయి ఎందుకు మాట్లాడతలేడు? వీళ్ళు కూడా కాంగ్రెస్ సహకరిద్దామనేనా? మేమేం మాట్లాడుతుంది పక్కన పెడదాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పోయి ఎందుకు ఇక్కడ జరిగింది వాస్తవం మాట్లాడతలేరాడా? రేవంత్తో మిలాఖత, రాహుల్ గాంధీతో మిలాఖత, ఎందుకు మాట్లాడతలేరు? మేమే మహారాష్ట్రకు పోలేదే. మేము మహారాష్ట్రకు పోయి ఎవరికి అనుకూలంగా ఎవరి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదే. ఎందుకు? మాకు ఎవడు గెలిస్తే మాకేముంది, ఎవడు ఓడితే మాకేముంది? ఆడ ఇద్దరు దొంగలే అని చెప్పదలుచుకున్నాం మేము ప్రజలకి. ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. ఎవడు గెలిచినా ఎవడు ఓడినా మాకు వచ్చేదేం లేదు. కానీ వీళ్ళిద్దరు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ వైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.